హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఉగాది నాటికి దాదాపు 2,61,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందించబోతున్నారన్నమాట. అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క టిడ్కో హౌసెస్ సంబంధించి ప్రైవేట్ కంపెనీల ద్వారా ఈ యొక్క లబ్ధిదారుల యొక్క వాటానైతే రుణాల రూపంలో అయితే అందించబోతుందన్నమాట. సో అయితే ప్రభుత్వము ఈ యొక్క టిడ్కో ఇళ్లకు సంబంధించి లేటెస్ట్‌గా అందించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇలా ఇళ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. టిడ్కో లబ్ధిదారులకు దాదాపు 1,423 కోట్ల రుణమైతే అందించబోతుంది. 3 ప్రైవేట్ ఆర్థిక సంస్థలను ఒప్పించినటువంటి ప్రభుత్వము దాదాపు 39,000 మంది పేదల వాటా నిధుల సమస్యకు పరిష్కారం అయితే అందించబోతుంది. జూన్ నాటికి దాదాపు లబ్ధిదారుల యొక్క చేతికి 2.61 లక్షల ఇల్లు అంటే 2,61,000 ఇళ్లనైతే పంపిణీ అయితే చేయబోతుందన్నమాట లబ్ధిదారులకు సంబంధించి. అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారుల యొక్క పేరు మీద అయితే వస్తాయన్నమాట. సో వాటిని ఎప్పటి లోపల కట్టుకోవాలి ఏంటి అనే వివరాలను చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని ఇలా మీకు క్లియర్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే టిడ్కో లబ్ధిదారుల వాటా నిధుల కోసము వివిధ ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వము రుణాలను అయితే ఇప్పిస్తోందన్నమాట. సో ఒక్కో లబ్ధిదారులకు దాదాపు 3.65 లక్షలు అంటే 3,65,000 రూపాయల చొప్పున మొత్తం 39,000 మందికి ఈ యొక్క డబ్బులను విడుదల చేయించనుంది. సో వీటితో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించనుందన్నమాట. ఈ ఏడాది జూన్ నాటికి 2,61,000 ఇళ్లను లబ్ధిదారులకైతే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం ఇతర కారణాలతో తమ వాటా నిధులు చెల్లించలేనటువంటి 39,000 కుటుంబాలను గుర్తించి ఉంది ప్రభుత్వం సంప్రదించడంతో ఈజీ ఫైనాన్స్ అదేవిధంగా ఐఎఫ్ఎఫ్ఎల్ అదేవిధంగా వాస్తు సంస్థలు ఈ 3 కంపెనీల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల హామీపై రుణాలను అయితే ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి అన్నమాట. సో వాటి ద్వారా దాదాపు 10% వడ్డీతో రుణాలను అయితే అందించనున్నాయి. అదేవిధంగా గృహ ప్రవేశం చేసినప్పటి నుంచి 15 నుంచి 20 ఏళ్లలోగా లబ్ధిదారులు రుణ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాలి. వీరిలో అత్యధికులు పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు కావడంతో ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించేందుకు బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాప్కి అయితే ప్రభుత్వం అయితే అందించిందనమాట. ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అందించేటువంటి రుణాలను నేరుగా టిడ్కోలకు బదిలీ చేయనున్నాయి. టిడ్కో సంస్థలు వచ్చేసి ఈ యొక్క ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే అందిస్తాయన్నమాట. సో లబ్ధిదారులు పొందినటువంటి రుణాన్ని కేవలము 15 నుంచి 20 ఏళ్లలోగా అయితే అమౌంట్ అనేది వివిధ వాయిదాల్లో చెల్లించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించనుందన్నమాట. అలానే ఇక్కడ గత ప్రభుత్వంలో 65,000 మంది లబ్ధిదారులు సగటున 3.50 లక్షల రూపాయల లెక్కన బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి పేదలను రుణగ్రస్తులను చేశారని చెప్పి ఇక్కడ మరోవైపు అయితే ఈ సమాచారాన్ని అయితే తెలియజేశారు. సో అయితే ఇక్కడ మనకు రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకులు తాకీదులు అయితే ఇవ్వడంతో గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది. లబ్ధిదారుడి వాటా కింద కోట్లు తీసుకొని టిడ్కోకి జమ చేసిన చూపించిన ఇళ్ల నిర్మాణాలు అనేటివి పూర్తి కాలేదు, అంటే అసంపూర్తిగా ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు వాటిని ఇంకా రుణాలు అనేవి తీసుకొని వచ్చి గవర్నమెంట్ అయితే ఈ రుణాల ద్వారానే ఈ యొక్క లబ్ధిదారుల యొక్క ఇంటిని పూర్తి చేసి అందించబోతుందని చెప్పి సమాచారం అయితే అందించారండి. సో లబ్ధిదారుల తరపున వడ్డీ మొత్తాలను కూటమి ప్రభుత్వము బ్యాంకులకు చెల్లించడంతో పాటు ఇప్పటి వరకు వాటా నిధులు చెల్లించని కుటుంబాలకు ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను అయితే ఇప్పిస్తుంది. ఇలా పేదల యొక్క సొంతింటి కలను సాకారం చేయాలని అదేవిధంగా వచ్చే 2 నెలల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించాలని టిడ్కోని సో ప్రభుత్వం అయితే ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ కొంత అమౌంట్ అయితే ఇస్తుంది, కొంత అమౌంట్ లబ్ధిదారులు అయితే ఇవ్వాలి. ఇలా లబ్ధిదారులు ఎవరైతే అమౌంట్ అనేది వివిధ ఆర్థిక పరిస్థితుల కారణంగా పేదరికం కారణంగా చెల్లించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వారికి ఈ యొక్క ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే రుణాలను అయితే ఇప్పిస్తుంది. అంటే లబ్ధిదారులు కట్టాల్సినటువంటి అమౌంట్ను లోన్స్ ద్వారా అయితే ఇప్పిస్తాము. సో అది కూడా ఇక్కడ ఎక్కువ శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. సో వారికి మెప్మా ద్వారా అయితే లోన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పొదుపు ద్వారా లోన్స్ అనేటివి ఆ యొక్క ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా లబ్ధిదారులు దాదాపు 39,000 మందికి అయితే 1,423 కోట్లు అయితే ప్రభుత్వం అయితే సమకూర్చనుంది ఈ 3 ప్రైవేట్ కంపెనీల ద్వారా తీసుకొచ్చినటువంటి రుణాల ద్వారా. సో కాబట్టి టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారో
వారికి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం అయితే ఇదేనమాట. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉందంటే, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇల్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి. ఈ మంత్ ఎండ్లో లబ్ధిదారుల యొక్క లిస్ట్ అయితే ప్రభుత్వం అయితే అప్డేట్ చేసి లబ్ధిదారులకు అయితే అందించబోతుందన్నమాట. సో లబ్ధిదారుల యొక్క పేర్లు వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇంటి పనులను స్టార్ట్ చేయాలి. 1 ఇయర్ లోపల ఇంటి పనులను స్టార్ట్ చేసినట్లయితే మీ వివరాలను ఆవాస్ 2.0 ఈ యొక్క యాప్లో అయితే వివరాలు నమోదు చేసుకుంటూ వెళ్తారు. సో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి లబ్ధిదారులకైతే ఇంటిని దానికి సంబంధించినటువంటి అమౌంట్ని అయితే వివిధ వాయిదాల్లో చెల్లించుకుంటూ వెళ్తారనమాట. ఇల్లు శాంక్షన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం అయితే ఉంటుందన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, సో వాళ్ళకైతే ఇల్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి అనమాట ఈ మంత్లో. సో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇక అదేవిధంగా త్వరలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో స్థలాలు ఉండి ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుంచి సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా త్వరలోనే సో ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకోబోతుందని సమాచారం అయితే ఉందండి. సో అలా కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. పట్టణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి తీసుకొని ఉన్నారు. తీసుకున్నటువంటి అప్లికేషన్ని వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకైతే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఇళ్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాలు. సో ఉగాది నాటికి టిట్కో ఇల్లు అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి పూర్తి చేసేసి. అదేవిధంగా లబ్ధిదారులకు సంబంధించి ఏవైతే జగన్ గారి హయాంలో వచ్చినటువంటి ఇల్లు ఉన్నాయో అసంపూర్తి నిర్మాణాలు అవి కూడా పూర్తి చేసి అయితే ఇవ్వబోతున్నారు. అలానే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి శాంక్షన్ అయినటువంటి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇలా 4 రకాల అప్డేట్స్ అనేటివి సో ఫాలోఅప్ చేస్తూ ఉన్నానండి మీకోసము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇలా వీడియో అనేది వస్తుంది, తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.